నమస్తే, నేను పద్మిని. ఈ వీడియోని మనకు అందిస్తున్న వారు 6JVR జమలాపురం వారి రత్నాంజలి. హైదరాబాద్ లోనే అతి తక్కువ ధరల్లో నాణ్యవంతమైన జెమ్స్ ని అందిస్తున్న ఏకైక సంస్థ 6JVR. ఇట్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ రియల్ జెమ్స్ విత్ జెన్యూన్ ప్రైస్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు న్యూరోసైకలాజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడతాం. మాధవి గారు నమస్తే. క్రిస్టల్స్ గురించి చెప్తూ ఉన్నారు మీరు. ఒక్కొక్క ఎపిసోడ్ లో వివరంగా మనం మాట్లాడుకుందాం అని కూడా మీరు చెప్పారు. పైరైట్ అనే క్రిస్టల్ అసలు ఏంటండి? ఈ క్రిస్టల్ వేటికి మనం ఈ క్రిస్టల్ యూజ్ చేసుకోవచ్చు అనేవి తెలుసుకోవాలనుకుంటున్నా. అసలు క్రిస్టల్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయండి? న్యాచురల్ మినరల్సా లేకపోతే ఏంటి? న్యాచురల్ మినరల్స్ పద్మిని, న్యాచురలీ మైండ్ అండ్ న్యాచురల్ మినరల్స్. ఇవి జనరల్గా బాగా ప్రాచుర్యంలో ఉన్నది స్పెయిన్లో, కెనడాలో, మెక్సికోలో, ఈ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. చాలా చక్కగా, ఎందుకంటే దేనికైతే మనకి హెవెన్లీ ప్రాపర్టీస్ ఉన్నాయో, స్పిరిచువల్ ప్రాపర్టీస్ ఉన్నాయో, అవన్నీ కూడా చాలా బాగా మనం వినియోగించుకోవచ్చు. ప్రాబ్లం లేదు. సో ఇది ఒక్కసారి నాకు చూపిస్తారా? పైరైట్ ఇదే కదండి? అవును, బ్రేస్లెట్ రూపంలో వేసుకుంటున్నాను. ఎంత ముద్దుగా ఉందో. ఓకే, ఏంటండి దీని విశేషం ఏంటి? ఎలాంటి సందర్భాల్లో ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు? అండ్ వెయిట్ కూడా ఉంది. వెయిట్ ఉంటుంది. ఓకే, చెప్పండి, ఎలాంటి సందర్భంలో యూజ్ చేసుకోవచ్చు? పైరైట్ క్రిస్టల్ పద్మిని, ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక అయాన్ సల్ఫైడ్ మెటీరియల్. అందుకే వెయిటా? అయాన్ సల్ఫైడ్ బేసిక్. సో ఈ పైరైట్ అనేది జనరల్గా మనుషుల యొక్క విల్ పవర్ని పెంచడానికి, డెడికేషన్ పెంచడానికి, కాన్ఫిడెన్స్ పెంచడానికి, వాళ్ళ లైఫ్స్లో ఒక డైరెక్షన్ ఇవ్వడానికి పైరైట్ చాలా బాగా సహాయపడుతుంది. ఎవరికైతే వాళ్ళకి ఒక పాత్ లేదు, మాకు ఒక ఫోకస్ లేదు లైఫ్లో, మేము అలా స్తంభించిపోయి ఉన్నాము అనుకుంటారో వాళ్ళకి ఇది బెస్ట్ పైరైట్. రైట్ అండి. అయితే మీరు అన్నట్టుగానే వాళ్ళల్లో టాలెంట్ ఉంటుంది, ఉండదని కాదు, కానీ వాళ్ళని వాళ్ళు నమ్మరు. చాలా సందర్భాల్లో ఇది మనం చూస్తుంటాం. ఎదుటి వాళ్ళు అంటారు, నువ్వు ఏదైనా చేయగలవు, బట్ నువ్వు ట్రై చేయట్లేదు. ఇట్లాంటి జనరల్ గా తల్లిదండ్రులు అంటూ ఉంటారు, పిల్లవాడు చాలా టాలెంటెడ్ అండి బట్ ట్రై చేయట్లేదు. అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా చక్కగా. ఓకే, చాలా చక్కగా. చిన్నపిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు దీన్ని? అంటే క్రిస్టల్స్ కి చాలా ఎనర్జీ ఉంటుంది పద్మిని, చాలా ఎనర్జీ ఉంటుంది. ఎంత ఎనర్జీ అంటే ఇన్స్టెంట్ రిజల్ట్స్ వచ్చేస్తాయి కొంతమందికి. అవునా? అంటే ఇట్ డిపెండ్స్. మనిషి యొక్క క్లీన్ ఆరా గనక ఒక మనిషికి ఉంటే చాలా క్విక్గా రిజల్ట్స్ వస్తాయి. కొంతమందికి ఏమవుతుందంటే అది చాలా టైం పడుతుంది. వాళ్ళలో ఎనర్జీ బ్లాకేజెస్ ఉన్నాయనుకోండి, చూడండి ప్రతి క్రిస్టల్ కూడాను మనలో ఉన్న 7 చక్రాస్ ఏవైతే ఉంటాయో మన బాడీలో, అవి హీల్ చేసుకోవడానికి కూడా చాలా దోహదపడతాయి. రకరకాల హెల్త్ ఇష్యూస్కి, కిడ్నీ ఇష్యూస్ అవనివ్వండి, హార్ట్ ఇష్యూస్ అవనివ్వండి, లేకపోతే ఈ గాల్ బ్లాడర్ ఇష్యూస్ అవనివ్వండి, లోవర్ చక్ర అవనివ్వండి, మణిపూర్ చక్ర అవనివ్వండి, ఏదైనా సరే, థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర, అన్నిటికి కూడా అన్ని రకరకాల క్రిస్టల్స్ అనేవి మాట్లాడదాం. మనం వివరంగా ఒక్కొక్క ఎపిసోడ్ లో మాట్లాడదాము. అయితే నేను అడిగిన చిన్న పిల్లలకి యూజ్ చేయకూడదు అంటే ఏ ఏజ్ నుంచి యూజ్ చేసుకోవచ్చు మనం? అంటే ఒక టీనేజ్ వచ్చిన తర్వాత అయితే సేఫ్ అండి. టీనేజ్ వచ్చిన తర్వాత 12-13 నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఎందుకంటే పిల్లలకి అవగాహన ఉంటుంది, చెప్పే ఆలోచన ఉంటుంది. అంటే ఇది చేయలేకపోతున్నాను, నాకు ఫోకస్ లేదు, లేకపోతే నాకు చదవాలని లేదు, అలా ముఖమే చెప్పేస్తూ ఉంటారు. సో అట్లాంటప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక దీన్ని మనీ రిలేటెడ్ తో ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, అప్పుడు పైరైట్ ని యూజ్ చేసుకోవచ్చా? చక్కగా చేసుకోవచ్చు పద్మిని. అంటే అబండెన్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ వెల్త్ కానివ్వండి, బిజినెస్ వాళ్ళు, అటువంటి వాళ్ళు కూడా పైరైట్ ని చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎలా? వాళ్ళ ఫైనాన్షియల్ లాసెస్ నుంచి రికవర్ అవ్వడానికి కానివ్వండి, లేకపోతే ఎక్స్ట్రా క్లయింట్స్ ని వాళ్ళు ఎంతో చక్కగా వాళ్ళు విన్ చేయడానికి కానివ్వండి, అబండెంట్ వెల్త్ ని ఇంకా బాగా చక్కగా వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి కానివ్వండి, ఆనందంగా పైరైట్ ని బ్రేస్లెట్ రూపంలో కానివ్వండి, లేకపోతే స్టోన్స్ రూపంలో కూడా పైరైట్ ఉంటుంది, అలా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇస్తారా స్టోన్స్, లేకపోతే ఎలా? సజెస్ట్ చేస్తానండి, అండ్ ఇస్తాను కూడా. ఇస్తారు కూడా. ఓకే, అయితే ఈ స్టోన్స్ ని తీసుకుంటారు, ఏం చేయాల్సి ఉంటుంది ఆ స్టోన్ ని? ఒకవేళ బ్రేస్లెట్ రూపంలో తీసుకున్నాం అనుకోండి పద్మిని, చక్కగా వేసుకోవచ్చు. లేదు బ్రేస్లెట్ రూపంలో వద్దు, నలుగురు కళ్ళు పడడం మనకి ఇష్టం లేదు, అట్లా కనుక అనుకుంటే క్రిస్టల్ కనుక తీసుకుంటే
క్రిస్టల్ని కాసేపు మీరు మెడిటేషన్ చేస్తున్నా, ఏదైనా కామ్గా ఉన్న టైంలో, ఎవరినో తిడుతున్నప్పుడు ఇప్పుడు క్రిస్టల్ని పట్టేసుకుని తిట్టేసేకండి. ఎక్కడో ఆఫీస్ మీటింగ్లో ఉన్నప్పుడు అక్కడ ఆ ఎమోషన్లో ఈ క్రిస్టల్ని ఇలా పట్టేసుకోవద్దు. అటువంటి ఆ సందర్భాల్లో అవి వర్క్ అవ్వవు. లేదు, మీరు నిద్రపోతున్నప్పుడు ఇంకా ప్రశాంతంగా ఉన్నారు, ఆ క్రిస్టల్ని ఇక్కడ ఫోర్హెడ్ మీద పెట్టేసుకోండి. ఫోర్హెడ్ మీద పెట్టేసుకుని ఎంచక్కా పడుకోండి. అంతే. అది ఒక 5-10 minutes, 15 minutes, 20 minutes మీ విల్ పవర్, మీ స్ట్రెంగ్త్, మీ కాన్ఫిడెన్స్, మీ అబండెన్స్, మీ వెల్త్, మీ కాన్సన్ట్రేషన్ ఇవన్నీ కూడా పైరైట్తో ఇంక్రీజ్ అవుతాయి. ఈ విధంగా వాడుకోవాలి. ప్రతిరోజు చేయాలి. ప్రతిరోజు చేసుకోవచ్చు, 3 daysకి ఒకసారి చేసుకోవచ్చు, 1 week ఒకసారి చేసుకోవచ్చు. లేదు, మన తీవ్రతను బట్టి, మన సిచ్యువేషన్ యొక్క తీవ్రతను బట్టి. ఒకవేళ మరీ ఎక్కువగా ప్రాబ్లం ఉంది, అప్పుడు మన రోజు చేసుకోవాలి. లేదు, మనకి ఎక్కువ ప్రాబ్లం లేదు, మనకి అప్పుడప్పుడే కనబడుతోంది, లేదు ఇవాళే ఫోకస్ లేదు, ఇవాళ మనం 10 పనులు పెట్టేసుకున్నాం, 10 పనులు పెట్టుకుంటే 2 పనులే అయ్యాయి, మనకి లేదు, కాసేపు పైరైట్ని పెట్టుకుని మీ విష్ చెప్పుకోండి. ఇట్స్ మనం ఎట్లా ఏంజల్స్ని పిలుస్తాం, ఏంజల్ నంబర్ చెప్పుకున్నప్పుడు, స్విచ్ వర్డ్స్ చెప్పుకున్నప్పుడు, అలాగే క్రిస్టల్స్ కూడా మనం చెప్పుకుంటాం మన విష్, మన వెల్త్ లక్ ఎన్హాన్స్ అవ్వాలనో, మన అబండెన్స్ ఎన్హాన్స్ అవ్వాలని. ఆ విధంగా చేయాలి. అండ్ క్లెన్స్ చేయటం ఎలా అండి ఈ క్రిస్టల్స్ని? క్రిస్టల్స్ని 2 రకాలుగా క్లీన్ చేయొచ్చు పద్మిని. ఒకటి సన్లైట్తో, ఒకటి మూన్ లైట్తో. సన్లైట్లో ఈ క్రిస్టల్స్ అన్నిటినీ ఒక గ్లాస్ బౌల్లో తీసుకుని, లేకపోతే సెరమిక్ బౌల్లో తీసుకొని వాటర్లో వేసేసేసి సన్లైట్లో వదిలేసేయటం. సన్లైట్లో వదిలేసేస్తే అది మళ్ళీ రకరకాల క్రిస్టల్స్కి రకరకాల క్లెన్సింగ్. ఈ పైరైట్ క్రిస్టల్కి కూడా మీరు సన్లైట్లో అలా వాటర్లో పెట్టి ఒక 2 to 4 hours, మినిమం 40 minutes, మ్యాక్సిమం 2 to 4 hours పెట్టేసి వదిలేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్తో మళ్ళీ కడిగేసి, అది ఛార్జ్ అయిపోయేంత ఈలోగా ఛార్జ్ అయిపోతుంది, మీరు వాడుకోండి. ఒక్కొక్కసారి మనకి సన్లైట్ లేదు, మీరు కొన్ని కంట్రీస్లో ఉన్నారు ఎక్కడైతే మీకు సన్లైట్ లేదో, ఇంకా లేదు, అటువంటి అప్పుడు ఏం చేస్తారు, మీరు మూన్ లైట్లో కూడా ఛార్జ్ చేయొచ్చు. మూన్ అయితే ఖచ్చితంగా వస్తుంది కదా, అప్పుడు మీకు మూన్ లైట్లో ఎస్పెషలీ పౌర్ణమి రోజు, ఆ రోజు మీరు చక్కగా వాటర్లో వేసేసేయండి. వాటర్లో వేసేసి మూన్ రేస్ కింద మినిమం 2.5 hours వదిలేసేయండి. వదిలేసిన తర్వాత అవి ఛార్జ్ అయిపోతాయి, చక్కగా వాడుకోండి. అంతే. పీరియడ్స్ లో ఉన్నప్పుడు మరి వీటిని వేసుకోవచ్చా? తీసేస్తే బెటర్ పద్మిని. తీసేసి పక్కన పెట్టేసి, అంటే రేపటి నుంచి ఇంకా డేట్ ఉంది, లేకపోతే మనకి సిగ్నల్స్ వచ్చాయి, సైన్స్ వచ్చాయి ఇంకా అనుకున్నప్పుడు అప్పుడు ముందు రోజే తీసి మీరు పెట్టేసుకుంటే మంచిది. లేకపోతే వచ్చిన తర్వాత కనుక మీరు కనుక తీసినట్లయితే వెంటనే క్లెన్జింగ్ చేసి కానీ మళ్ళీ మీరు వాడడానికి లేదు. క్రిస్టల్స్ని ఎప్పుడు తిట్టకండమ్మా. నేను లాస్ట్ టైం సిట్రిన్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కూడా మనం చెప్పుకున్నాం, ఎప్పుడు కూడా తిట్టొద్దు. ఇది పనిచేయట్లేదని చెప్పేసి విసిరేయటమో, లేకపోతే ఏదన్నా ఇలా విసిరేయడమో, రబ్బర్ బ్యాండ్ పడేసినట్టు అలా పడేయడమో దయచేసి చేయకండి. తీవ్రత భయంకరంగా ఉంటుంది. అవునా? నెగిటివ్ రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. చాలా పూజనీయంగా భావిస్తాం, చాలా చక్కగా భావిస్తాం. మినరల్ కదా, మరి ఆ మాత్రం గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే గోల్డ్ ఎలాగో పద్మిని, గోల్డ్ అండ్ ప్లాటినం ఎలాగో ఇవి కూడా అలాగే. సింపుల్. రైట్. దానికి అంతే గౌరవం ఇవ్వాలి, వాల్యూ ఇవ్వాలి. అంతే. చాలా బాగుంది. మంచి, అంటే రకరకాల సమస్యలకి ఈ పైరైట్ అనేది మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.